వరంగల్ ఆర్య వయసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి ఆలయం వరకు జయంతి శోభాయాత్ర డప్పు చప్పులతో డీజే పాటలతో ఘనంగా జరిగింది. వరంగల్ చౌరస్తాలో ప్రత్యేక పూజలతో హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో పొట్టు శ్రీనివాస్, దుబ్బ శ్రీను, సీతారాం, కార్పొరేటర్ గంధెం నవీన్, కల్పన, ఆర్య వయసు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా, అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వరంగల్ మహానగరంలో శ్రీ వాసవి అమ్మవారి శోభాయాత్రను అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతోంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా వాసవి అమ్మవారి జయంతి రోజు శోభయాత్రను అత్యంత వైభవంగా మంగళహారతులతోటి, కోలాటాలతోటి, డప్పులతోటి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. సుమారు 4000 మందితోటి మహిళలు అందరూ కూడా, వరంగల్ ఉన్నటువంటి ఆర్యవేశ ప్రముఖులందరూ కూడా, తర్వాత రాజకీయ ప్రముఖులందరూ కూడా విధిగా ఎప్పటికి వస్తూ ఉంటారు. కలెక్టర్ గారు కూడా రావడం మాకు చాలా సంతోషం. తర్వాత వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్యవేశులకు మన వాసవి అమ్మవారి జయంతిని అఫీషియల్ గా డిక్లేర్ చేయడం, వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. సో కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ఆర్యవేశులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పటికీ కూడా ఇలాంటి మీ అందరి కూడా చేయితో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. జై వాసవి. వాసవి మాత జయంతిని పురస్కరించుకునే ఈ రోజు జరుగుతున్న శోభయాత్ర గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. ఈ రోజు శోభయాత్ర కూడా అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర కొనసాగుతా ఉంది. ఇందులో భాగంగా
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం కూడా శోచనీయం. దీనికి మేమందరం కూడా జిల్లా సంఘం నుంచి కూడా కృతజ్ఞత ప్రభుత్వం తెలియజేస్తాను. రేపు రాబో కాలంలో ఈ వాసవి మాత జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.